రేఖాగణితంలో నెక్స్ట్ టాపిక్ బిందువు. బిందువు అంటే చాలా మంది ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. బిందువు అంటే ఒక చుక్క, లేకుంటే వర్ష బిందువు, లేకుంటే బొట్టు. ఇట్లా బిందువు అంటే అంతే కదా. బిందువు అంటే ఒక డాట్, అంటే ఒక బిందువు అని చెప్తారు. నెక్స్ట్ కొందరు ఏమంటారు వర్ష బిందువు అంటారు, కొందరు ఏమంటారు బొట్టు అంటారు. అంటే ఏదైనా సరే ఒక చుక్క అంటే ఒక బిందువు అంటాం. బిందువు అనేది చూడండి, బిందువు బిందువు అనేది అంతరాళంలో ఒక ఖచ్చితమైన స్థానం చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ చూసినప్పుడు మీరు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, గోవా అట్లా చూపించినప్పుడు ఒక డాట్ చూపిస్తుంది. అలానే అలా ప్రతి ఒక్క దాన్ని ఏమంటాం బిందువు అంటాం. బిందువు యొక్క చూడండి, బిందువు అనేది అంతరాళంలో ఒక ఖచ్చితమైన స్థానం, ఒక స్థానం చూస్తుంది. దీనికి పొడవు, వెడల్పు, మందం ఉండవు. ఇప్పుడు ఇక్కడ బిందువు అనేది చూపించాను, అంటే ఒక టాట్, ఇది బిందువు. ఈ బిందువుకు పొడవు అంటే ఈ పెన్ ఉంది, దీనికి పొడవు ఉంది, వెడల్పు ఉంది. ఇట్లా బిందువు అనే దానికి పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, మందం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డస్టర్ చూసుకోండి, డస్టర్ ఉంది, డస్టర్ చూడండి. ఇట్లా వస్తే పొడవు ఉంది, ఎలా అంటే వెడల్పు ఉంది, మందం ఉంది. అంటే ఈ వస్తువుకు పొడవు ఉంది, వెడల్పు ఉంది, మందం ఉంది. కానీ ఇక్కడ డాట్ అనే దానికి పొడవు, వెడల్పు, మందము ఉండవు అంటారు. ఏదానికి బిందువు. చూడమ్మా, ఒక సమతలంపై గుర్తించిన అతి సూక్ష్మమైన భాగమే బిందువు. అంటే ఈ మొత్తం ఏంది సమతలం. ఈ సమతలంపై గుర్తించిన ఒక సూక్ష్మమైన బిందువు అంటాం. అంటే ఏదైనా ఒక సమతలంపై గుర్తించిన సూక్ష్మమైన భాగమే బిందువు అంటాం. నేను చూడమ్మా, బిందువుకు శూన్యమితి ఆకారము. బిందువు శూన్యమితీయ ఆకారము, దీనికి ఎటువంటి మితులు లేవు. చూడండి, బిందువు శూన్యమితీయ ఆకారము, దీనికి ఎటువంటి మితులు లేవు. మితులు అంటే చూడమ్మా, మితులు అంటే పొడవు, వెడల్పు, మందము, ఈ మూడు లేవని అంతేడా. బిందువు శూన్యమితి ఆకారం, దీనికి ఎటువంటి మితులు ఉండవు. మితులు అంటే ఆకారం, అంటే పొడవు కానీ, వెడల్పు కానీ, మందం కానీ ఉండవు. మితులు అంటే అంతే కదా. బిందువు అనే దానికి పొడవు ఉండదు, వెడల్పు ఉండవు, మందం ఉండదు, దాని అనేది. నెక్స్ట్, బిందువులను క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అంటే ఆంగ్ల అక్షరాలు చూస్తాం. ఎప్పటికైనా పెద్ద పెద్ద అక్షరాలు. మనం మ్యాప్ చూసినప్పుడు చూసినారా, అరుణాచల్, ఇండియా అనే పెద్ద పెద్ద మ్యాప్లు ఉంటాయి. అక్కడ మనం ఇది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అక్షరాలతో ఎప్పుడైనా సరే ఆంగ్ల అక్షరాలు చూపిస్తారు. బిందువు అనే దాన్ని ఎలా గుర్తిస్తాం అంటే ఆంగ్ల అక్షరాల్లో ఏబిసి కానీ, పిక్యూఆర్ఎస్ కానీ ఎలా అయినా సరే ఆంగ్ల అక్షరాలతో తెలుపుతాం. నెక్స్ట్, బిందువు అనే దానికి యూక్లిడ్ అనే అతను ఒకటి వాడాడు. ఏదంటే ఎటువంటి భాగాలు లేనిదే బిందువు అన్నాడు. ఎవరు? యూక్లిడ్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్ మైండ్. ఎటువంటి భాగాలు లేనిదే బిందువు అని అనింది ఎవరు? యూక్లిడ్. గుర్తుపెట్టుకోండి, బిందువు అంటే సమతలంపై గుర్తించిన అతి సూక్ష్మమైన భాగము. నెక్స్ట్, బిందువుకు ఎటువంటి మితులు ఉండవు. అంటే పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, మందం ఉండదు. బిందువు గురించి అంతే. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే బిందువుకు ఎటువంటి భాగాలు లేనిది అనేది ఎవరు? యూక్లిడ్ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి భాగాలు లేనిది బిందువు అనేది ఎవరు? యూక్లిడ్. ఇది బిందువు. నెక్స్ట్, రేఖాఖండము. రేఖాఖండం అంటే గుర్తుపెట్టుకోండి, రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండంగా భావిస్తాము. గుర్తుపెట్టుకోండి, రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండంగా భావిస్తాం. అలా కనిష్ట అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, రెండు బిందువులు తీసుకుందాం. ఇక్కడ ఒక బిందువు తీసుకుందాం, ఇక్కడ ఒక బిందువు తీసుకుందాం. ఈ రెండు బిందువులను మనం ఎలా కలుపుతాం? ఎలా అయినా కలపచ్చు. ఇలా కలపచ్చా? ఇలా ఒకటి కలపచ్చు, లేదా ఇలా అయినా కలపచ్చు, అంతే కదా. రెండు బిందువులు మనము చూడండి, ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండు బిందువులను ఇలా కలపచ్చు కదా. ఇంకోసారి కలపాలంటే ఇలా కలపచ్చా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు, రెండు బిందువుల మధ్య
కనిష్ట. కనిష్ట అంటే తక్కువ, చాలా తక్కువ అని. కనిష్ట దూరాన్ని రేఖాఖండంగా భావిస్తాం. కనిష్ట దూరం అంటే ఇప్పుడు ఇలా కలిపినాం అనుకో రేఖ చాలా దూరం వస్తుంది, ఇలా కలిపినాం అనుకో రేఖ దూరం వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్ గా కలిపేసి ఇది కనిష్ట దూరం. ఈ రెండు రేఖల కన్నా ఈ రేఖ తక్కువ ఉంటుంది కదా, ఇట్లా కనిష్ట దూరాన్ని అంటే రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండం అంటారు. సపోజ్ మనము ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. ఇలా నడుచుకుంటూ పోతే సేపు పడుతుంది, చాలా సేపు పడుతుంది. ఇలా నడుచుకుంటూ పోతే చాలా సేపు పడుతుంది. అదే స్ట్రైట్ పోతే తక్కువ టైం పడుతుంది కదా. అలా ఈ రెండు బిందువుల మధ్య అంటే ఈడొక బిందువు ఈడొక బిందువు తీసుకుంటే రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండం అంటాము. రేఖాఖండాన్ని ఎప్పుడైనా సరే ఏబి బార్ అని చూపిస్తాము. కనిష్ట దూరాన్ని రేఖాఖండాన్ని కనిష్ట దూరాన్ని ఇలా చూపిస్తాం. గుర్తుపెట్టుకోండి, రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండంగా చూపిస్తాము. కనిష్ట దూరం అంటే ఇట్లా. నెక్స్ట్ దీనికి నిర్దిష్ట పొడవు ఉంటుంది. అంటే రేఖాఖండం అంటే ఖచ్చితంగా ఎండింగ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దీన్ని కొలిచి అంటే కొలుస్తావు కదా, దీన్ని కొలిచి అంటే కొలచవచ్చు. ఎంత ఉంది మనం స్కేల్ పెడితే ఇంతంది కాబట్టి దాన్ని ఉంది. దీనికి నిర్దిష్ట పొడవు ఉంటుంది, అంటే పొడవును కొలవచ్చు, నిర్దిష్ట పొడవు ఉంటుంది. రేఖాఖండము ఏకమితి ఆకారం. ఏకమితీయ ఆకారం అంటే చూడమా, ఏకమితీయ ఆకారం అంటే పొడవు మాత్రమే ఉంటుంది, పొడవు మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రేఖాఖండం ఇష్టం, ఇది రేఖాఖండం కదా, ఇది రేఖాఖండం. ఈ రేఖాఖండానికి పొడవు మాత్రమే ఉంటుంది, మందము వెడల్పు ఉండదు. అది ఏకమితి ఆకారం అంటే పొడవు మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి నిర్దిష్ట పొడవు మాత్రమే ఉంటుంది. ఏదానికి? రేఖాఖండానికి ఏకమితి ఆకారం. ఏకమితి అంటే పొడవు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చూడము, రేఖాఖండానికి గల తుది బిందువుల సంఖ్య. రేఖాఖండానికి గల తుది బిందువుల సంఖ్య ఎన్ని అంటే 2. గుర్తుపెట్టుకోండి బాగా. రేఖాఖండానికి గల తుది బిందువుల సంఖ్య 2. తుది బిందువులు అంటే ఎండింగ్ పాయింట్స్. ఎండింగ్ అంటే చివరి బిందువులు అని గుర్తుపెట్టుకో. చివరి బిందువులు అంటే ఇదే చూపు, ఈడొక బిందువు ఉంది, ఈడొక బిందువు, ఈ రెండు బిందువులు ఉందా, ఇది ఏ బిందువు, ఇది బి బిందువు. ఎన్ని బిందువులు? ఎండింగ్ పాయింట్, చివరి బిందువులనే తుది బిందువులు అంటారు. తుది అంటున్నారు తప్ప రేఖాఖండంపై ఎన్ని బిందువులు అనలే. రేఖాఖండంపై ఎన్ని బిందువులు అని ఉంటాయి, చాలా బిందువులు, అనంతమైన బిందువులు కలిసి ఒక రేఖ అయిపోతుంది. కానీ మనకేమంటున్నాడు? తుది అంటున్నాడు. తుది అంటే ఎండింగ్, చివరి బిందువులు. అంటే రేఖాఖండానికి గల చివరి బిందువుల సంఖ్య అంటే 2. బాగా గుర్తుపెట్టుకోండి. తుది అంటే ఎండింగ్, చివరి బిందువులు. అంటే ఈ బిందువు చివరి బిందువులు కాబట్టి ఎన్ని సంఖ్య అంటే రేఖాఖండానికి గల తుది బిందువులు సంఖ్య ఏంటంటే 2. తుది అంటే ఎండింగ్ అని, అంతే తప్ప రేఖాఖండంపై ఎన్ని బిందువులు అంటే అనంతం, లిమిట్, ఇన్ఫినిటీ చెప్పచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తుది అంటున్నాడు. తుది అంటే ఎండింగ్, అంటే చివరి బిందువు. ఈ చివర, ఈ చివర, ఈ చివర ఒకటి ఉంది, ఈ చివర. రేఖాఖండం, ఖండం అంటేనే ఇక ఖచ్చితంగా దానికి నిర్దిష్ట పొడవు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2. అంటే బిందువుల సంఖ్య ఎంత? 2. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేఖాఖండం పొడవును కొలవడానికి, రేఖాఖండాన్ని నిర్మించడానికి, అంటే రేఖా పొడవు అంటే రేఖాఖండం కదా, ఆ రేఖాఖండం యొక్క పొడవును కొలవడానికైనా సరే, అలే రేఖాఖండాన్ని నిర్మించడానికి ఉపయోగించే జ్యామితీయ పరికరాలు. అంటే ఇప్పుడు మనం రేఖాఖండం చూస్తాం, ఓ రేఖాఖండాన్ని కలిసి దాని పొడవు అంటే స్కేల్ మీద గుర్తిస్తాం. అట్లా రేఖాఖండం పొడవును కొలవడానికి, రేఖాఖండంను నిర్మించడానికి ఉపయోగించే జ్యామితీయ పరికరాలు. జ్యామితీయ పరికరాలు ఏమంటే స్కేలు, విభాగిని. స్కేల్ అంటే అందరూ చూసింటారు. విభాగిని, విభాగిని అంటే ఎలా ఉంటాయంటే మనం ఆల్రెడీ స్కూల్లో చూసింటాం, ఇప్పుడు గుర్తున్నది కరెక్ట్. విభాగిని ఎలా ఉంటాయంటే ఇలా ఉంటుంది. ఇది విభాగిని. చూడండి, విభాగిని మనం ఎప్పుడు చాలా వరకు రేఖాఖండాలు గీస్తున్నాం. ఎలా గీస్తాము? ఇలా స్కేల్ పెట్టేసి, ఇక్కడ పెట్టేసి, ఇలా ఒక పాయింట్, తర్వాత ఇక్కడ ఒక పాయింట్ గీసేసి, మళ్ళీ ఇలా పెట్టి ఇలా ఒక పాయింట్ ఇక్కడ పెట్టేసి ఈ రేఖను కలుగుతుంది. కాబట్టి విభాగిని అంటే ఇలా ఉంటుంది. విభాగిని, ఓకేనా? విభాగిని, ఓకేనా? విభాగిని అంటే ఏంది? రేఖాఖండం పొడవు కొలవడానికి, రేఖాఖండాన్ని నిర్మించడానికి ఉపయోగించే జ్యామితీయ పరికరాలు ఏమంటే స్కేలు, విభాగిని. స్కేలు, విభాగిని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏదంటే చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే రేఖాఖండం యొక్క పొడవును కొలిచేటప్పుడు,
రేఖాఖండం యొక్క పొడవును కొలిచేటప్పుడు ఇప్పుడు స్కేల్ ఉపయోగించి ఇక్కడ ఒక దోషం వస్తుంది. ఏ దోషం అంటే పారలాక్స్ దోషం. గుర్తుపెట్టుకోండి, రేఖాఖండం యొక్క పొడవును కొలిచేటప్పుడు స్కేల్ ఉపయోగించి కొలిచేటప్పుడు ఒక దోషం వస్తుంది. ఏ దోషం అంటే పారలాక్స్ దోషం. గుర్తుపెట్టుకోండి, బిందువు రేఖాఖండం అయితే. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి, అవి వీడియో నోట్ చేసుకుందాం. నెక్స్ట్ సరళరేఖ గురించి తెలుసుకుందాం. సరళరేఖ అంటే ఏంది గురించి తెలుసుకుందాం. సరళరేఖ అంటే ఇరువైపుల అనంతంగా గీయబడే దానిని రేఖ లేదా సరళరేఖ అంటారు. అంటే ఇరువైపుల అనంతంగా అంటే ఎండింగ్ లేకుండా, అంటే ఎంతైనా పొడిగించు. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా రైట్ సైడ్ ఎంతైనా పొడిగించు, లెఫ్ట్ సైడ్ అయినా ఎంతైనా పొడిగించు. కానీ అండి ఇరువైపుల అనంతంగా గీయబడిన రేఖ లేదా సరళరేఖ అంటారు. అంటే దీన్ని ఏమంటామంటే సరళరేఖ అంటారు. అంటే సరళరేఖ ఇలా రైట్ సైడ్ ఎంతైనా పొడిగించు, ఇలా అయినా పొడవచ్చు. ఇరువైపుల అనంతంగా గీయబడిన దానిని రేఖ లేదా సరళరేఖ అంటాము. దీనికి తుది బిందువులు ఉండవు. అంటే సరళరేఖ తుది బిందువులు ఉండవు. తుది బిందువులు అంటే ఏంది? ఎండింగ్ పాయింట్స్ ఉండవు. దీనికి తుది బిందువులు ఉండవు. అంటే సరళరేఖకు తుది బిందువులు ఉండవమ్మా. ఎందుకంటే రేఖాఖండానికి తుది బిందువులు ఏంటంటే రెండు చెప్పిన ఎండింగ్ పాయింట్. అంటే రేఖాఖండం అంటే స్టాప్ అయిపోతుంది. ఇది ఒక తుది బిందువు, ఇది ఒక బిందువు, ఇది. బట్ రేఖాఖండానికి ఎన్ని తుది బిందువులు ఉంటాయి? రెండు ఉంటాయి. కానీ సరళరేఖకు తుది బిందువులు ఉండవు. తుది బిందువులు అంటే ఎండింగ్ పాయింట్. అంటే నువ్వు ఇలా పొడిగించకూడదు, ఎంత దూరం అయినా పొడిగేయచ్చు. ఇలా అంటే ఇలా, కాబట్టి ఎండింగ్ పాయింట్ ఉండవు. కాబట్టి దాని దీనికి తుది బిందువులు ఉండవు, అంటే ఎండింగ్ పాయింట్ ఉండవు. నెక్స్ట్, ఒక రేఖపై ఎన్ని బిందువులైనా ఉండవచ్చు. అంటే ఒక రేఖపై ఎన్ని బిందువులైనా ఉండొచ్చు. అసలు రేఖ అనేది అనేక బిందువుల సముదాయం. అంటే అనేక బిందువులు కదా, చూడండి ఇట్లా బిందువులు గీయండి. ఈ బిందువులు మొత్తం కలిసి ఒక రేఖ వస్తుందా? అలే. కాబట్టి రేఖపై ఎన్ని బిందువులైనా ఉండొచ్చు. అంటే ఈ బిందుపై ఇది ఒక బిందువు, ఇది ఒక బిందువు, ఇది ఒక బిందువు, ఇది బిందువు. అంటే ఇది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఇట్లా ఎన్ని బిందువులైనా పెట్టచ్చు. అంటే ఒక రేఖపై ఎన్ని బిందువులైనా ఉండవచ్చు. నెక్స్ట్, సరళరేఖ అంటే సమంగా తుల్యంగా ఉండే బిందువులను కలిగిన రేఖ. చూడండి, సరళరేఖ అంటే సమంగా తుల్యంగా బిందువులను కలిగిన రేఖ. సమంగా అంటే ఏంది? సన్నగా, స్ట్రైట్గా. సమంగా అంటే స్ట్రైట్గా. తుల్యంగా అంటే తక్కువ ఎక్కువ, అంటే హెచ్చు తక్కువ లేకుండా, అంటే ఇలా కాకుండా ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి. దాని మీనింగ్ ఏమంటే సమంగా తుల్యంగా అంటే స్ట్రైట్గా హెచ్చు తగ్గు లేకుండా బిందువులు కలిగిన రేఖనే రేఖ అంటాం. ఇది రేఖ, ఇది అంది అదే చెప్పి. సరళరేఖ అంటే సమంగా తుల్యంగా అంటే స్ట్రైట్గా హెచ్చు తగ్గు లేకుండా ఉండే దాన్ని రేఖ అంటారు. అంటే చూడండి, సరళరేఖ అంటే సమంగా తుల్యంగా బిందువులు కలిగిన రేఖ అని, ఇట్లా కాకుండా ఇలా ఉంటుంది. దీన్ని రేఖ అంటాం. నెక్స్ట్, ఏ కామా బి బిందువుల గుండా పోయే రేఖ. అంటే ఏ కామా బి బిందువుల గుండా పోయే రేఖను ఎలా చూపిస్తామంటే ఏబి బార్. నెక్స్ట్, బిఏ బార్ అని చూస్తాం. రేఖాఖండానికి ఏమి ఇచ్చాము? రేఖాఖండం అంటే ఏబి ఇట్లా పెట్టి ఎండింగ్ పాయింట్ రాసినాం. ఇది రేఖాఖండం. అదే సరళరేఖ అంటే ఏబి బార్ రాసి ఇట్లా రెండు బాణం గుర్తిస్తాం. బాణం గుర్తం అంటే దీని ఎంతసేపు అయినా పొడిగచ్చు, దీని ఎంత దూరం అయినా పొడిగచ్చు. అలా ఎండింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఏబి బిందువుల గుండా పోయే రేఖ ఎలా గుర్తుంటే ఏబి బార్ లేదా బిఏ బార్గా సూచిస్తాం. నెక్స్ట్, సరళరేఖలను ఆంగ్ల చిన్నాక్షరాలు తీస్తాం. అంటే సరళరేఖలే కదా, ఈ సరళరేఖలు ఎలా చేస్తుంటే ఆంగ్ల చిన్నాక్షరం. సపోజ్ ఒక రేఖ ఉందనుకో, దాన్ని ఎల్ అంటాం. ఇంకో రేఖ ఉందనుకో, దాన్ని ఎమ్ అంటాం. ఇంకో రేఖ ఉందనుకో, ఎన్. అట్లా రేఖలను ఏ అక్షరాలు చూస్తామంటే ఆంగ్ల అక్షరాలు చిన్న అక్షరాలతో చూపిస్తాము. నెక్స్ట్, ఒక సరళరేఖపై రెండు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే వాటిని సరేఖ్యాలు అంటారు. అంటే ఒక సరళరేఖపై రెండు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే వాటిని ఏమంటారు? సరేఖ్యాలు అంటారు. అంటే ఇప్పుడు ఒక రేఖ తీసుకో, ఈ రేఖపై రెండు అంతకంటే ఎక్కువ బిందువులు అంటే 1, 2, 3, 4 ఏ బి సి డి
అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు ఏమంటారు సరళరేఖ. అంటే ఏదైనా ఒక రేఖ తీసుకుంటే ఆ రేఖ పైన రెండు కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు ఏమంటారు సరళరేఖలు అంటారు. 2 or more points lies on the line that points are collinear. మనం కొలినియర్ అంటాం. అంటే ఒక సరళరేఖ పైన రెండు కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు ఏమంటాము సరేఖలు అంటాం. చూడండి, రెండు బిందువులు ఎల్లప్పుడూ సరేఖలే. గుర్తుపెట్టుకోండి, రెండు బిందువులు ఎల్లప్పుడూ సరేఖలు. అంటే ఇట్లా 2 పాయింట్స్ ఉంటాయి, ఈ 2 పాయింట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే, అంటే రెండు బిందువులు ఎల్లప్పుడూ సరేఖలే. నెక్స్ట్ చూడండి, సరేఖలైన n బిందువులు గుండా గీయగలిగిన సరళరేఖల సంఖ్య n. చూడండి, ఇక్కడ సరేఖలైన n బిందువులు కలిగిన సరేఖల సంఖ్య n. n బిందువులు అంటే ఒక సరళరేఖ. ఈ సరళరేఖ పైన ఎన్ని బిందువులు అంటున్నాడు? n బిందువులు అంటున్నాడు. n బిందువులు, ఈ n బిందువులు గుండా పోయే సరళరేఖ సంఖ్య ఎంత? ఒకటే కదా. చూడండి, ఇక్కడ బిందువులు తీసుకోండి, n బిందువులు తీసుకోండి, ఇవన్నీ n బిందువులు. ఈ బిందువులు గుండా ఎన్ని సరళరేఖలు అవుతాయి? సరళరేఖ అంటే ఒక సరళరేఖ కదా, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇదే కదా అది అడిగింది. అంటే సరేఖలైన n బిందువుల గుండా గీయగలిగిన సరేఖల సంఖ్య ఎంత? ఒకటే గీస్తాం, అంతే కదా. ఇట్లా అడ్డంగా గిడంగా ఏం కదా, అదే ఒకటి. నెక్స్ట్, అన్ని బిందువులు సరేఖలైతే ఒక సరళరేఖ వస్తుంది. అన్ని బిందువులు సరేఖలు అంటే చెప్పిన అదే కదా. ఒక సరళరేఖ పైన రెండు కానీ అంతకంటే ఎక్కువ బిందువులు అయితే ఆ బిందువులు సరేఖలు అంటాడు. ఏమంటున్నాడు? అన్ని బిందువులు సరేఖలు అంటే సపోజ్ ఇక్కడ ఒక బిందువు ఉంది, ఈ బిందువు ఉంది, ఈ బిందువు ఉంది, ఈ బిందువు, ఈ బిందువు ఉంది, ఈ బిందువులన్నీ సరేఖలు అనుకో. ఆ సరేఖలు ఈ బిందువులు పోతే ఒక సరళరేఖ చేయొచ్చు కదా. అదే చెప్పింది, ఒక రేఖ పైన రెండు కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు సరేఖలు అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? అన్ని బిందువులు సరేఖలు అయితే, అంటే ఈ బిందువులన్నీ సరేఖలు అయితే ఒక సరళరేఖ వస్తుంది, అంతే కదా. అన్ని బిందువులు కలుపుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఒక బిందువు BCD, ఈ బిందువులు మొత్తం కలుపుకుంటూ వస్తుంది, ఒక సరళరేఖ వస్తుంది. నెక్స్ట్ చూడండి, n బిందువులు సరేఖలు కాకుంటే, అంటే n బిందువులు సరేఖలు కాకుంటే n × n-2 మనం గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. n బిందువులు సరేఖలు కాకుంటే n × n-1/2 అని ఇక్కడ చూడండి. n బిందువులు సరేఖలై కొన్ని బిందువులు సరేఖలు కాకుంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫామ్ లేదంటే, అంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని బిందువులు సరేఖలు కాకపోతే ప్రాబ్లం వచ్చేటప్పుడు చెప్తాను. ఫామ్ లేదంటే దానికి n × n-1/2 మైనస్ c × c-1/2 +1. ఏ దానికి ఇది? కొన్ని సరేఖలై కొన్ని సరేఖలు కాకుంటే అని ప్రాబ్లం అడిగినప్పుడు ఫార్ములా కొన్ని సరేఖలై కొన్ని సరేఖలు కాకుంటే అనే దానికి n × n-1/2 మైనస్ c × c-1/2 +1. అంటే కొన్ని సరేఖలై కొన్ని సరేఖలు కాకుంటే అని ప్రాబ్లం అడిగినప్పుడు ఫార్ములా. అలా కాకుండా n బిందువులు సరేఖలు కాకుంటే, ఓన్లీ n బిందువులు సరేఖలు కాకుంటే అంటే n × n-1/2. ఇట్లా కాకుండా కొన్ని సరేఖలై కొన్ని సరేఖలు కాదన్నప్పుడు ఫార్ములా ఏంది? n × n-1/2 మైనస్ c × c-1/2 +1. ఇది దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే చూడండి ఒకసారి. ఇది ఒక సరళరేఖపై రెండు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే వాటిని ఏమంటారు? సరేఖలు. నెక్స్ట్, రెండు బిందువులు ఎల్లప్పుడూ సరేఖలే. నెక్స్ట్, సరేఖలైన n బిందువులు గుండా గీయగలిగిన సరళరేఖ సంఖ్య ఎంత? n బిందువులు అంటే ఒక బిందువు పైన రెండు కానీ అంతకంటే ఎక్కువ బిందువులు అంటే సరేఖలు అంట. అంటే ఒక బిందువు ఎన్ని బిందువులైనా ఉన్నాయి, ఆ బిందువుల కింద ఎన్ని సరేఖలు ఇస్తావు? ఒక సరళరేఖని ఇస్తావు, ఒక సరళరేఖ. నెక్స్ట్, అన్ని బిందువులు సరేఖలు అయితే, అంటే ఈ బిందువులన్నీ సరేఖలు అయినాయి అనుకో, ఎన్ని సరళరేఖలు వస్తాయి? ఒక సరళరేఖ. నెక్స్ట్, n బిందువులు సరేఖలు కాకపోతే n × n-1/2 వస్తుంది. అట్లా కాకుండా కొన్ని సరేఖలు కాదని అనుకో, ఫార్ములా ఏంది? n × n-1/2 మైనస్ c × c-1/2 +1. ఈ ప్రాబ్లం చెప్పాడు చెప్తాను. ఇవి నెక్స్ట్ ఇంకొకటి. నెక్స్ట్ మనకేముంది? కిరణం కూడా చెప్తే మీరు నోట్ చేసుకున్నాం.
కిరణం అంటే మనం ఖచ్చితంగా చూస్తుంటాం. ఉదయాన్నే మనకు సూర్యకిరణాలు వస్తాయి. తర్వాత మనము ఎప్పుడైనా టార్చ్ లైట్ వేస్తుంటాం. లేదంటే బస్సు ఎక్కడైనా పోతేప్పుడు బస్సు సడన్గా లైట్ వేసినప్పుడు లైట్ వస్తాయి. వాటి మొత్తాన్ని కిరణం అంటే చూడబోతుంది. కిరణం అనేది ఒక బిందువు నుండి మొదలై నిర్దేశ దిశలో అనంతంగా సాగిపోయే రేఖ. గుర్తుపెట్టుకోండి, కిరణం అనేది ఒక బిందువు నుండి మొదలై నిర్దేశ దిశగా అనంతంగా సాగిపోయి, అంటే ఒక బిందువు నుండి మొదలై నిర్దేశంగా ఇట్లా అనంతంగా అంటే ఎంత పొడుగైనా సాగిపోయేదే రేఖ అంటాం. చూడండి, అనంతంగా. దీనికి ఒక చివర బిందువుతో దీనికి ఒక చివర బిందువు ఉంటుంది. అంటే ఇక్కడ ఒక చివర బిందువు ఉంటుంది. దీనికి ఒక చివర బిందువు ఉంటుంది. దీని పొడవును కొలవలేము. దీనిని ఏమంటే తొలి బిందువు అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. చూడండి, నాకు ఇప్పుడు ఇక్కడ ఉంది. మనం ఇట్లా ఒక లైట్ వేస్తాం. ఈ లైట్ వేస్తే స్టార్టింగ్ ఇక్కడ పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి కిరణాలు ఎట్లా వస్తున్నాయి? ఇట్లా ఒక కిరణం వస్తుందా? స్టార్టింగ్ పాయింట్ ఉందా? అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఎండింగ్ పాయింట్ ఈ లైట్ ఎంత దూరం పోతుందో అంతవరకు వెళ్ళిపోతుంది. అంటే ఈ లైట్ ఉంది. అలా కాకుండా నువ్వు బస్ లైట్ వేస్తావు, సూర్యకిరణాలు వేస్తావు, అంటే నీకు స్టార్టింగ్ పాయింట్ ఉంటాయి కాబట్టి ఎండింగ్ పాయింట్ ఉండదు. అదే అనేది ఇక్కడ అర్థం. మీనింగ్ ఏంటంటే కిరణంకు గల తుది బిందువు చూడమ్మా, దీనికి ఒక చివర బిందువు ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ తొలి బిందువు ఉంటుంది. దీని పొడవును కొలవలేము. అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి బిందువు మనం కిరణం వేసినప్పుడు ఇట్లా కిరణం వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ బిందువు ఉంది. ఈ బిందువును మనం చెప్పలేము కాబట్టి అదేనండి. దీనికి ఒక చివర బిందువు ఉంటుంది. తొలి బిందువు ఉంటుంది. చివరి బిందువు ఉండదు. నెక్స్ట్, కిరణానికి గల తుది బిందువుల సంఖ్య. తుది అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఎండింగ్ అని. తుది అంటే ఎండింగ్. కిరణానికి గల తుది బిందువుల సంఖ్య అంటే ఇది ఇప్పుడే చెప్పాను మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైట్ ఇలా చూపిస్తుంది, అంటే కిరణాలు ఇలా వస్తున్నాయి. ఈ కిరణం వచ్చినప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది, కానీ ఇక్కడ పాయింట్ అనేది చెప్పలేం కదా. కాబట్టి ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఈ పాయింట్ ఉంది, కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది. కాబట్టి తుది బిందువు అంటే ఒక బిందువు మాత్రమే ఉంటుంది. అదేంటి అంటే ఒక బిందువు మాత్రమే ఉంటుంది. కాబట్టి కిరణానికి గల తుది బిందువుల సంఖ్య అంటే 1. నెక్స్ట్, కిరణము ఏకమితీయ వస్తువు. ఏకమితీయ వస్తువు అంటే ఏంటి? పొడవు మాత్రమే ఉంటుంది, వెడల్పు ఉండదు. గుర్తుపెట్టుకోండి, పొడవు మాత్రమే ఉంటుంది. అంటే ఈ కిరణం గీసినా గీసుకుంటూ పోతే పొడవు ఉంటుంది, వెడల్పు అంటే ఇట్లా వెడల్పు కావాలి, ఇట్లా వెడల్పు ఉంటుంది. అదే అండి కిరణము ఏకమితీయ వస్తువు. ఏకమితీయం అంటే పొడవు మాత్రమే ఉంటుంది, దీనికి వెడల్పు ఉండదు. నెక్స్ట్, ఒక బిందువు నుండి ప్రారంభమయ్యే కిరణాల సంఖ్య. ఒక బిందువు నుండి, నేను ఇప్పుడే ఆల్రెడీ మీకు చూపించాను. ఒక బిందువు ఉంది. ఈ బిందువు నుంచి సపోజ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇట్లా స్టార్ట్ అయినప్పుడు నీ కిరణాలు ఏమొస్తాయి? ఇట్లా ఒక కిరణం వస్తాయి. కాబట్టి ఎన్ని కిరణాలు వస్తాయి? ఇన్ఫినిటీ. చూడండి, ఒక బిందువు నుండి ప్రారంభమయ్యే కిరణాల సంఖ్య. ఇది ఒక బిందువు. ఈ బిందువు నుంచి ప్రారంభమయ్యే కిరణాల సంఖ్య అన్నాడు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇలా ఒకటి ఇన్ని కదా. కాబట్టి ఇలా ఎన్ని కిరణాలు వేస్తాయి? కాబట్టి ఒక బిందువు నుండి ప్రారంభమయ్యే కిరణాల సంఖ్య ఏంటి? ఇన్ఫినిటీ. అంటే ఏంటమ్మా? అనంతం. గుర్తుపెట్టుకోండి, ఒక బిందువు నుండి ప్రారంభమయ్యే కిరణాల సంఖ్య ఏంటి? అనంతం. నెక్స్ట్, ఏకైక కిరణమును నిర్ణయించే కనీస బిందువుల సంఖ్య. ఏకైకము అంటే అట్లీస్ట్ అని మాకు గుర్తుపెట్టుకోండి. ఏకైకము. తర్వాత ఏకైక కిరణమును నిర్ణయించే కనీసం అంటాడు. కనీసం అంటే అట్లీస్ట్. గుర్తుపెట్టుకోండి, ఏకైక కిరణాన్ని నిర్ణయించే కనీసము అంటే అట్లీస్ట్. అంటే ఒక కిరణాన్ని ఇలా చేసినప్పుడు స్టార్టింగ్ ఒక కిరణం ఉంటుంది. అంటే ఈ నుంచి ఇట్లా వెలిగించినప్పుడు లైట్ వేసినప్పుడు కిరణం ఇలా వస్తుంది. ఈ నుంచి ఇలా రావాలంటే ఖచ్చితంగా ఈడ ఒక బిందువు ఉంటాయి కదా. ఒకటి, ఏకైక కిరణము నిర్ణయించే కనీస బిందువుల సంఖ్య 2. గుర్తుపెట్టుకోండి, ఈడొక బిందువు, ఈడొక బిందువు. ఈ 2 బిందువుల నుంచి ఇట్లా పోయేది. ఇప్పుడు కిరణం ఉంది, ఈ నుంచి ఈడొక కిరణం ఇట్లా పోతే ఇట్లా కిరణం అవుతుంది. మళ్ళీ ఈడొక బిందువు, ఇట్లా పోతాయి. మళ్ళీ ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇట్లా అవుతుంది. ఇట్లా అంటే
ఏకైక కిరణం నిర్ణయించే కనీస బిందువుల సంఖ్య ఎంత? 2. దీంట్లో ఇంపార్టెంట్ 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ ఏంటంటే కిరణానికి గల తుది బిందువుల సంఖ్య. దాదాపు కిరణానికి గల తుది బిందువుల సంఖ్య అంటే ఇక్కడ ఒక పాయింట్ అక్కడ పాయింట్ అంటారు. తుది అంటే ఎండింగ్ పాయింట్ ఎన్ని ఉంటాయి? 1 కాబట్టి 1 గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ కిరణము ఏకమితీయ వస్తువు. ఏకమితీయ వస్తువు పొడవు మాత్రం ఉంటుంది, వెడల్పు ఉండదు. నెక్స్ట్ ఒక బిందువు నుండి పారమే కిరణాల సంఖ్య అంటే అనంతము. ఇట్లా ఇలా అవుతే కిరణం. లాస్ట్ ఏకైక కిరణం నిర్ణయించే కనీస బిందువుల సంఖ్య అంటే 2. కిరణం గురించి ఇంత సింపుల్. ఓకేనా? నోట్ చేసుకోండి.